చిత్రాలు మాట్లాడి నిస్సహాయ స్థితిలో కనబడుతుంటే ఏమీ ప్రస్తావన లేని వైఎస్ఆర్సీపీ వెళ్ళి అక్కడ శాసించేస్తుంది. ఇల్లు వాళ్ళు రాష్ట్ర మిత్రులు అంతర్గత మిత్రులు అంటే ఒక కొలిషన్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరి రోలు వైటల్ రోలే. ఇవాళ మీరు ఏదైతే అనండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ నేపథ్యం కానీ లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఫెయిల్ అన్న దగ్గర ఆయన చాలా కేటగారికల్గా చెప్పాడు. ఏది ఒక క్రిటికల్ క్రెడిబుల్ ఉన్న వాళ్ళ కోర్ కమిటీ నుంచి ఒక వ్యక్తి అని ఆ పేరు చెప్పడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కిరణ్ రాయలు నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా విషయాలు మాడుకుంటాం, కానీ అది నేను సందర్భానుచితం ఒక ఛానలైజర్గా వాడకుండా అతనికి డ్యామేజ్ జరిగేలని మాట్లాడితే అంబటరామ గారు కూడా నాకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్, కృష్ణాంజలి తెలుసు, దీపకరెడ్డి తెలుసు, 100 విషయాలు మాడుకుంటాం. అవి తీసుకొచ్చి ఛానల్లో లైవ్లో చెప్పేసాను అనుకోండి, ఏమవుతుంది దానివల్ల ఇలా డిస్కషన్లు అవుతాయి. డిస్కషన్ కి అవి పాయింట్ కాకూడదు. క్రెడిబుల్ నువ్వు మాట కాదు, ఒకే ఒక నిమిషం. క్రెడిబుల్ అన్న పర్సన్ అన్నప్పుడు మీ దగ్గర ఉన్న కోర్ కమిటీలో క్రెడిబుల్ కానడం నువ్వు చెప్తే నేనేం చేయాలా? క్రెడిబుల్ కానని పేరు పెట్టుకోవడానికి మాదా బాధ్యత? ప్రొఫెసర్ నాగేశ్వర గారి ప్రాస్పెక్ట్ లో క్రెడిబుల్ పర్సన్ ఫ్రమ్ జనసేన అన్నాడు, అది కూడా కోర్ కమిటీ అన్నాడు. కోర్ కమిటీలో క్రెడిబుల్ పర్సన్స్ లేనప్పుడు మీరు ఆమానం తీసుకోండి. మీరే మాట్లాడారు, నేను కాబట్టి ఆన్ రికార్డ్ మాట్లాడతాను. ప్రసాద్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఓపెన్ చెప్తాం సార్, అంటే ప్రతి రాజకీయ విశ్లేషకులు ఉంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత మాది. ప్రసాద్ గారు కానివ్వండి, కృష్ణాంజలి గారు కానివ్వండి, ఇంకా ఎంతమంది ఉన్నా కానీ ఒక రాజకీయ విశ్లేషకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన అన్నాడు, సార్ మా గురువు గారు అనేసి. వాళ్ళ గురువు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వారు గురువు గారి మీద మేము గురువు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కాపాడాల్సిన అవసరం లేదు, అంతే చెప్తున్నాను కదా. ఎమ్మెల్సీ అయినా రాజకీయాల్లో ఢిల్లీలో శాసించే స్థాయి ఉన్న వ్యక్తి. అవును సార్, ఎందుకంటే ఆయనకున్న స్టూడెంట్ క్యాంపెయిన్ కానీ వాళ్ళ ఎంతమంది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో పనిచేస్తుండే ఉంటారు. అందుకే మీరు ఆలోచించాలా. మీరు ఆయనకి ఎక్కడో ఏదో గాల్లో దీపం లాగా మాట్లాడితే ఎలాగా? ఎక్స్ ఎమ్మెల్సీ పొలిటికల్ సినారియోలో ఎంతో మంది నా స్థాయికే 10 మంది పరిచయం చెప్తుంటే ఆయన స్థాయి ఎమ్మెల్సీ చేసిన వాడికి ఎంత పరిచయం ఉంటుంది? ఇంకా వాళ్ళ అంబటరామ గారు చెప్పలే, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అంబటరామ హ్యాపెన్ టు బి ఎమ్మెల్యే దట్ టైం. 3 రోజుల్లో ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రాస్పెక్ట్ లో ఈయన కనుక నోరిపితే నేను ఉన్నానండి. మేము అడిగేది సబ్జెక్ట్ ఇది సార్, సబ్జెక్ట్ ఇస్ క్లియర్ అండి. మీరు జగన్మోహన్ రెడ్డి నేను చెప్తానండి, తప్పదు. ప్రొఫెసర్ గారు గురువు గారు చెప్పారు కదా, గురువు గారు మీ గురువు గారు నాకు ఇప్పుడు ఆయన జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు, కళ్యాణ్ గారి గురించి మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా ఫ్రెండ్ ఆయన మిమ్మల్ని అంటున్నా అడుగుతున్నాను, మేము అల్టిమేట్ గా అడుగుతున్నాము. ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోమని నిన్న మనోహర్ గారు అడిగారు, పార్టీ నుంచి కూడా అందరూ అడుగుతున్నాము, మేము వెనక్కి తీసుకోమంటున్నాం, క్షమాపణ చెప్పుకుంటున్నాం. జైలు ఆఫ్ జనసేనలో సక్సెస్ ఆఫ్ జనసేనలో మీకు తెలుసు 21 కృష్ణాంజలి గారు మాట్లాడుతుందా ఒక మాట మాట్లాడుతూ, ఎందుకు మేము పోయి ఢిల్లీలో అడగమంటే మేము అడగం సార్, మాకే అవసరం, మాకేమైనా ప్రతిపక్ష హోదా ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అడగడానికి? అసెంబ్లీలో వచ్చి మా మీద దాడులు చేస్తారని, లేకపోతే మాకేమైనా ఎదుర్కొనే ఫైటింగ్ చేసేంత కత్తులు కట్టాలు ఎత్తుకునేంత సైన్యం ఏమైనా మా సైన్యాధిపతికి మా సైనికులు ఉందా? మేము అసలు పట్టించుకోమండి. మాకు అవసరం లేనప్పుడు మేము ఢిల్లీ పోయి మాకున్న అవకాశాన్ని 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు మోడీ గారు అమిత్ షా గారు కానీ మాకు ఇచ్చే 5 నిమిషాల అపాయింట్మెంట్లో మేము రాష్ట్రానికి అవసరం అడుగుతాము. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో చట్టాన్ని కేసులు ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది. మేము చెప్పి కేసులు పెట్టేలా ఉంటే ఈ రోజు వైసీపీ నాకు రోడ్డు పోయిన వాళ్ళు కాదు. బేసిక్ గా చెప్తాం సార్, ఇంకా ఎత్తుకోవాలంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు చెబితే మేము వెళ్ళి అరెస్ట్ చేయమని అడుగుతామా, మాకేం పని అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్? ఇప్పుడు ఆయన చెప్పారు కృష్ణాంజలి గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేశారు, అనేకమైనటువంటి స్కాములు చేశారని ప్రచారం చేశారు. ఈ స్కాములన్నీ అబద్ధం కాబట్టి మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి వెళ్ళారా, లేకపోతే అరెస్ట్ చేయమని చెప్పాలి కదా అంటాడు ఆయన. ఆయన ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి అది ఎక్కడ నేను చెప్పేది ఒక్క నిమిషం చెప్పండి. ఏ ఛానల్లో మాట్లాడిన మాటలు బయట మాట్లాడేది కాదు కదా. అదే కాదు, నా ఫ్లోకి అడ్డం రాకుండా నువ్వు తర్వాత మాట్లాడు, నాకేం అభ్యంతరం. అనేది ఏంటంటే మీరు వెళ్ళి అసలు మేము ఒక మాట చెప్పండి, మీరు
మేము అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని మేము ఎందుకు అడుగుతామండి? జగన్మోహన్ రెడ్డి చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి, ఆయన అసలు ఎలా అరెస్ట్ చేస్తారని అడుగుతామని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆరోపణలు లేవు, అసలు చంద్రబాబు నాయుడు చెప్పినా ఇంకోటి చెప్పినా మేము అరెస్ట్ చేయమని అడగము. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి అన్యాయాలు అక్రమాలు చేయలేదు కాబట్టి మేము ఎందుకు అడుగుతాం అని చెప్పండి. ఓకే, మీ వర్షం మా వర్షం కాదు. అది చెప్పండి. అదే విషయాన్ని ఆయన కృష్ణాంజలి గారు చెప్తున్నాడు. మీరు దానికి ఒప్పుకోండి, దానికన్నా ఒప్పుకోండి, దీనికన్నా ఒప్పుకోండి. దేనికి ఒప్పుకోం, దేనికి ఒప్పుకోం. మేము నాగేశ్వర గారు అమ్ముడు పోయారనే దానికి మేము చెబుతామంటే ఏందండి నాగేశ్వర లేకపోతే ఆయన మీరు కొన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పినటువంటి మాటలు మీకు నచ్చకపోతే మీరు ఖండించండి, ఆయన వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయండి. తీసుకుంటారా లేదా అది వేరే విషయం. తీసుకుంటారా లేదా అది డబ్బులు అమ్ముడుపోయాడు, దానికి అమ్ముడుపోయాడు, క్రెడిబిలిటీ లేని మాటలు మాట్లాడి మీరు అవుతున్నారు, అంతకు మించేం లేదు. మీరే చెప్పారు మా కోర్ కమిటీ క్రెడిబిలిటీ లేని పర్సన్ మీరే చెప్తున్నారు. మళ్ళీ క్రెడిబుల్ పర్సన్ నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం ఉంటారు. చెప్పండి రంగా గారి హత్య అంశాన్ని ఈ రోజు మళ్ళీ సార్ సార్ మీరు ఇందాకే నేను చెప్పాను, మళ్ళా నేను చెప్తున్నాను, రంగా గారి హత్య ఇదేం ఫ్రెష్ కాదు. అసలు కొంతమంది పుట్టారో పుట్టలేదు అప్పటికి. 89, 88 ప్రాంతాల్లో జరిగింది. మేము అప్పుడు యువకులం. నేను అనేది ఏంటంటే ఇది సందర్భం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఇది గొడ్డల పార్టీ, రౌడీల పార్టీ, హత్యలు చేసే పార్టీ, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటే నీ దుంప దగ్గర నువ్వు రంగం చేసిన వాళ్ళు నువ్వు ఉన్నావు కదంటాయా, దశరాం చేసిన వాళ్ళు నువ్వు ఉన్నావు కదంటాయా అని దానికి కౌంటర్ గా చెప్పేటటువంటి సందర్భమే తప్ప కొత్తగా మేము ఆరోపించింది కాదు. ఎన్ని పాత ఆరోపణలే, కొత్త ఆరోపణలు ఏం కాదు. వంగవీటి మోహన్ రంగా హత్య మేము మాకు డైరెక్ట్ గా తెలుసు, మేము ఒక లేకపోయినా అప్పుడు ఎన్ని ఆరోపణలు. జగన్మోహన్ అధికారంలో అప్పుడు ఎందుకు మాట చెప్పలేదు? మా ముగ్గురు కుటుంబ సభ్యుల్ని, మా తండ్రి గారు కానివ్వండి, మా తాతగారిని కానివ్వండి, సందర్భం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు గొడవలు పెట్టల బ్రాకెట్లు ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు నాయుడు గారు పదే ఏదో మీరు మీ గురువు గారి గురించి ఇప్పుడు మీరు మాట్లాడండి. సార్ అడుగుతున్నారు చెప్తారు ఎవరు ప్యానల్లో ఉన్నోళ్ళు ఒకే పార్టీలో ఉన్నారా? ఒకే పార్టీ అనుకో. ఇప్పుడు మిమ్మల్ని తిడితే మా పార్టీలో ఉన్నట్టు, జగన్మోహన్ గారు మిమ్మల్ని తిడితే మా పార్టీలో ఉన్నట్టు. దీపక్ రెడ్డి గారు మాట్లాడబోయే ముందు ఒక్క మాట అండి. అంబటి గారు ఒక్క సెకండ్ అండి, జస్ట్ ఒక్క మాట అండి, ఒక్క మాట ఆంజనేయులు గారు. అంబటి గారు, ప్రసాద్ గారు, నాగేశ్వర్ గారిని కాదండి, నేనేదో నాగేశ్వర్ గారిని ఒక్క సెకండ్ అండి, ఒక్క మాట ఒక్క నిమిషం అండి. మాట్లాడుతున్నారు కానీ మీకే ఒక ప్రశ్న. నేను మీకు ఇప్పుడు ఇందాక కిరణ్ రాయల్ గారు మాట్లాడిన దాంట్లో ఒక్క అంశం ఏంటి అంటే, మేము రాష్ట్రం